Let's Hello go. guys, welcome back to our యూట్యూబ్ ఛానల్ చిట్టి శ్రీ. సో నేనైతే చాలా డేస్ తర్వాత అయితే లాంగ్ వీడియో అనేది తీసానండి. సో ఈరోజు నేను కర్డ్ రైస్ అనేది చూపించబోతున్నాను. సో నేను అంటే చాలామంది చాలా వెరైటీగా ట్రై చేస్తారు. సో నేను నా స్టైల్లో కర్డ్ రైస్ ఎలా చేస్తాను అనేది మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ అయితే మనం వేడి వేడి రైస్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మనకి ఆల్రెడీ మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా, దాంతోని కూడా మనం కర్డ్ రైస్ చేసుకోవచ్చు. బట్ అన్నం అనేది మెత్తగా ఉండాలనమాట. అప్పుడే మన కర్డ్ రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేనైతే ఇక్కడ హాఫ్ లీటర్ కర్డ్ తీసుకున్నాను. ఒక కప్ రైస్లో మనము హాఫ్ లీటర్ పెరుగు వేసుకొని అందులో మనం కొన్ని వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే పెరుగు అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి మనము కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మినిమల్గా. సో ఇక్కడైతే నేను తాల్పు కావాల్సిన అన్నీ తీసుకున్నాను. అండ్ ఫస్ట్ కర్డ్ రైస్ వాటర్ రైస్లో మిక్స్ చేసుకోవాలి కర్డ్. తర్వాత మనం ఇందులో ఒక ఆనియన్ అండ్ నేను ఒకటే పచ్చిమిర్చి తీసుకున్నాను. అవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలండి. మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను తాలింపు వేసుకోవడానికి కోసం అని చెప్పేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అండ్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు అనేవి కొంచెం చిటపటలాడుతున్నప్పుడు మనం ఇందులో మన శనగపప్పు అండ్ ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసుకోవాలి. మనం ఇందులో ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. వెల్గా కొంచెం జాగ్రత్తగా, నాకైతే ఇక్కడ చిటపటలాడిందనమాట ఆయిల్ అనేది. సో అది మీకు వీడియోలో కూడా కనిపించింది ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు నేను ఇందులో కొంచెం పసుపు వేసుకుంటాను. ఈ పసుపు అనేది మాత్రం ఆప్షనల్ అండి. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. బట్ నేనైతే కొంచెం లైట్గా పసుపు అనేది వేసుకుంటాను. అండ్ మనం ఇందులో కర్డ్ రైస్లోనే సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. నేను సాల్ట్ వేసిన వీడియో క్లిప్ అనేది కొంచెం మిస్ అయింది. అండ్ ఈ తాలింపు అనేది నేను కొంచెం పసుపు వేసాను కదా, అది ఆయిల్లో మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఈ తాలింపు అనేది తీసుకెళ్ళి నేను మన కలిపి పెట్టుకున్నాం కదా బౌల్లో పెరుగు రైస్, ఆ పెరుగన్నంలో వేసి కలిపేసుకోవడం. అండ్ నేను పెరుగు అది తాలింపు ఇందులో వేసే వీడియో కూడా కొంచెం క్లిప్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్. పైనకెళ్ళి నేను కొత్తిమీరతోని కొంచెం గార్నిష్ చేసుకుంటున్నాను. ఈ కొత్తిమీర కూడా మీ ఆప్షనల్ ఫ్రెండ్స్. సో ఇందులో మనం తగినంత సాల్ట్ వేసేసుకొని కలుపుకోవాలి. అండ్ ఈ కర్డ్ రైస్ అయితే టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.